వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టున్నాం, ధర్మానకు పవన్ కళ్యాణ్ రెడ్ కార్పెట్ అనే టైటిల్ కూడా మనం కాయిన్ చేయడం జరిగింది. ధర్మాన ప్రసాద్ ఆల్రెడీ వైసీపీలో ఉన్నారు. ఆయన వైసీపీలో తన పదవులకు రాజీనామా చేశారు, కానీ పార్టీ నుంచి అయితే ఎగ్జిట్ కాలేదు. అలాంటి ధర్మాన ప్రసాద్ అనేక రకాలుగా ఆ పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. అయితే అలాంటి ధర్మాన ప్రసాద్ నిజంగా జనసేన వైపు చూస్తున్నారా అంటే కొంతమేరకు నిజమనే ప్రచారం కూడా జరుగుతోంది. అది కూడా ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర కేంద్రంగా. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ధర్మాన తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు పార్టీ ఏదైనా సరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అలాంటి ధర్మాన పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఆ రోజు ధర్మాన లాంటి వాళ్ళని, బొత్స లాంటి వాళ్ళని మరి బతిలాడి తన పార్టీలోకి తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు వాళ్ళకి. అలాంటి ధర్మాన జగన్మోహన్ రెడ్డి మీద అనేక సార్లు తిరుగుబాటు జెండా ఎగరేస్తూ వచ్చారు. ఏకంగా ఇప్పుడు పార్టీ ఓడిపోయిన పరిస్థితుల్లో ఇలాంటి నేతలే పార్టీకి కావాలి. పార్టీకి ఒక స్ట్రక్చర్ మళ్ళీ తిరిగి రీఫార్మ్ చేయాలి అంటే, పార్టీని తిరిగి లైమ్లైట్లో పెట్టాలి అంటే ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న నేతలో, గ్రౌండ్ రియాలిటీస్ తెలిసిన నేతలో ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మనం చూసినట్లయితే అలాంటి కోవలోకి వస్తారు ధర్మాన ప్రసాద్ కూడా. ముందుగా మనం చూస్తే నిజంగా ఆయన ఈరోజు పార్టీని వదిలి వెళ్ళే ఆలోచనలో ఉన్నారా అంటే, ఇంకోవైపు చూస్తే జనసేనలో కూడా అదే స్థాయిలో ఆయనకి రెడ్ కార్పెట్ పరిచే అవకాశం ఉందని ఇంకో చర్చ. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సన్నిహితులతోని ధర్మాన టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకోవైపు చూసినట్లయితే అసలు ధర్మాన గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఆ స్థాయిలో ఆయనకి సఫికేషన్ ఎందుకు ఎదురైంది అనేది మనకు తెలిసిందే. ధర్మాన ప్రసాద్ ఎప్పటి నుంచో ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో ఉత్తరాంధ్రలో ఒక చక్రం తిప్పిన నేతగా కూడా పేరుంది ఆయనకి. పలుసార్లు ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేస్తూ వచ్చారు. ఎట్ ద సేమ్ టైం మంచి సబ్జెక్ట్ ఉన్న నేతగా, మంచి వక్తగా కూడా ధర్మాన ప్రసాద్కు పేరుంది. అలాంటి ధర్మాన ప్రసాద్ జగన్మోహన్ రెడ్డితో పాటు సిబిఐ కేసులు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఒక దశలో తన పదవులను కూడా కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి కేసులో ఇన్వాల్వ్ అయిన కారణంగా, రెవెన్యూ మినిస్టర్గా ఉన్న కారణంగా. ఆ తర్వాత చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయ్యి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కూడా ధర్మాన కాంగ్రెస్లోనే ఉన్నారు ఆయన. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఆ రోజు మంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రానికి చిట్ట చివరి సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో. అక్కడి నుంచి మనం చూసినట్లయితే అప్పటికే ధర్మాన బ్రదర్ అయిన ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. ఆయన ఆ పార్టీ తరపున కీలక నేతగా కూడా ఉంటూ వచ్చారు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక ఎస్పెషల్లీ 2014 తర్వాత అయితే మాత్రం ధర్మాన అంతగా అసోసియేట్ అయితే కాలేదు వైఎస్ఆర్సీపీతో. ఇక అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఎప్పుడు ఉందంటే 2019 ఎన్నికల కంటే ముందుగా ధర్మాన లాంటి వాళ్ళు, బొత్స లాంటి వాళ్ళు పార్టీలో చేరిన కొద్ది రోజులకే ధర్మాన లాంటి వాళ్ళు కూడా జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ధర్మానకు శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లో ధర్మానకు కాకుండా ఆయన సోదరుడు అయిన కృష్ణదాస్కు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చున్నారు. 2.5 ఏళ్ల తర్వాత తన క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ధర్మాన ప్రసాద్ను ఆ రోజు ధర్మాన కృష్ణదాస్ను పక్కన పెట్టి ధర్మాన ప్రసాద్ను క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ రెవెన్యూ శాఖ ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే తాను ఎమ్మెల్యేగా ఉన్నా, తాను వైఎస్ఆర్సీపీ తరపున మంత్రిగా ఉన్నా ప్రభుత్వం తరపున, ధర్మాన మాత్రం తనకు అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేవాళ్ళు. అది ఎంత దూరం వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్న అంశాన్ని ఆయన తప్పుపట్టారు. వాలంటీర్ల వ్యవస్థని ఆయన తప్పుపట్టిన పరిస్థితి ఉంది. ప్రశాంత్ కిషోర్ టీం ఎవరైతే ఉన్నారో రిషిరాజ్ టీంని కూడా, వాళ్ళ టీం చేసిన అరాచకాలను కూడా ఆయన తప్పుపడటం జరిగింది. అనేక సార్లు ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తూ జగన్మోహన్ రెడ్డిని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు ఆయన. అంతేకాదు ఒక దశలో సైకిల్ గుర్తుకే ఓటేయండి అంటూ కూడా మాట్లాడి అటు సోషల్ మీడియా కూడా టార్గెట్ అయ్యారు. అలా అనేక రకాలుగా ధర్మాన మాత్రం జగన్మోహన్ రెడ్డి తీరును, ఆయన ప్రభుత్వ పనితీరును ఒక బాలినేని తరహాలోనే తప్పుపడుతూ వచ్చారు. బట్ అది కూడా మంత్రిగా ఉండి కూడా. ఇక అట్ ద సేమ్ టైం ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికే ధర్మాన నిజంగానే ఆ పార్టీలో సఫికేషన్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ధర్మాన రాజకీయాల నుంచి తాను పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తన కొడుకైన రామ్ మనోహర్ నాయుడిని ఆయన తెర మీదకి తీసుకురావడం జరిగింది. రామ్ మనోహర్ నాయుడికి శ్రీకాకుళం ఎంపీ టికెట్ కూడా అడిగారు రామ్మోహన్ నాయుడు మీద పోటీ పెట్టేందుకు. లాస్ట్ మీట్ వరకు ఈ టికెట్ కోసమే ధర్మాన ప్రసాద్ చాలా నెగోషియేట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డితో. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సస్మేరా అంటూ వచ్చారు. ఏ భూమన కరుణాకర్ రెడ్డికో, ఏ చెవిరెడ్డికో ఇచ్చిన ఎగ్జామ్షన్ మాత్రం ధర్మాన, బొత్స లాంటి వాళ్ళకి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ధర్మాన మాత్రమే అసెంబ్లీలోకి రావాలి మళ్ళీ అంటూ పట్టుబట్టారు ఆయన. ఇది తానికి ఇష్టం లేకపోయినా ధర్మాన మాత్రం ఆ రోజు శ్రీకాకుళం నుంచి పోటీ చేసేందుకు ఆయన అదే స్థాయిలో ముందుకు రావడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల సమయంలో ధర్మాన
పూర్తి స్థాయిలో ఇష్టం లేకున్నా, ప్రత్యక్ష ఎన్నికల్లో ఇష్టం లేకపోయినా కూడా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇన్సిస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఆ స్థాయిలో ధర్మాన కూడా జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా వెక్స్ అయిపోయారు. ఎన్నికలు అయిపోయాయి, పూర్తిగా పార్టీ 11 సీట్లకే పరిమితమైన పరిస్థితుల్లో తనకు పార్టీ తరపున ఉన్న పదవులు మొత్తాన్ని కూడా ధర్మాన వదులుకుంటూ వచ్చారు. డే 2 నుంచి ఆయన తనకి పదవులు వద్దు, జగన్ వద్దు అన్నట్టుగా ఆ పార్టీతో కూడా అంటీముంటున్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీ ఖాతాలో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీని బొత్స కేటాయించడం జరిగింది. అంత సీనియారిటీ ఉన్న తన కనీసం కన్సెంట్లోకి కూడా తీసుకోకుండా తమ జిల్లాలకే ఉత్తరాంధ్రకే చెందిన బొత్సకు ఏదైతే సింగిల్ ఎజెండాగా తను ఎట్లా టికెట్ కేటాయిస్తారు జగన్మోహన్ రెడ్డి అనేది ధర్మాన సన్నిహితుల దగ్గర అప్పట్లో చర్చించినట్టు కూడా వార్తలు వచ్చాయి. నిజానికి చాలామంది సీనియర్ ఫీల్ అయ్యారు కూడా. అప్పుడు బొత్సకి ఒక్కడికి మాత్రమే ఎమ్మెల్సీ కేటాయించడం పట్ల చాలామంది ఫీల్ అయ్యారు. బట్ అలాంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి మోనోపలిగా డెసిషన్ తీసుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మాన ప్రసాద్ని యాక్టివ్ కావాలని జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు కోరుకునే ప్రయత్నం చేస్తున్నా ఆయన యాక్టివ్ అయ్యే పరిస్థితిలో అయితే లేదు. పార్టీ పదవులకైతే రిజైన్ చేసి నేకెడ్గా అలాగే ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, మధ్యలో టీడీపీలోకి టచ్లోకి వచ్చారు అనేది చాలా రోజులుగా చర్చ నడుస్తూ వచ్చినప్పటికీ లేటెస్ట్గా చూసినట్లయితే ధర్మాన కూడా వైఎస్ఆర్సీపీకి పూర్తిగా రాజీనామా చేయబోతున్నారు అనేది శ్రీకాకుళం జిల్లాలో నడుస్తున్న చర్చ. అంతేకాదు రాజీనామా చేయడమే కాదు, అదే స్థాయిలో జనసేన వైపు నుంచి కూడా ధర్మాన ప్రసాద్కు రెడ్ కార్పెట్ పరవబోతున్నారు అనేది అయితే మరొక లీక్ అని అనుకోవాలి. ఎందుకంటే అటు సబ్జెక్టు ఉంది, అటు శ్రీకాకుళం ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పట్టున నేత ఆయన, ఒక సీనియర్ పొలిటీషియన్, కీలక పదవులకు మంత్రిగా కూడా పనిచేశారు ఆయన, కీలక స్థానాలకు శాఖలకు. అలాంటి ధర్మాన ప్రసాద్ జనసేనలోకి వెళ్ళినట్లయితే ఆ పార్టీకి కొంచెం బూస్ట్ ఇచ్చినట్లే ఉత్తరాంధ్ర ఏరియాలో. అందుకే పవన్ కళ్యాణ్ ఆ దిశగా ధర్మాన మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారనే చెప్తా ఉన్నారు. అటు బాలినేని తీసుకున్నారు ఆయన ఇప్పటికే. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అసంతృప్త నేతలందరినీ కూడా తన వైపు తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది పవన్ కళ్యాణ్ వైపు నుంచి. మరి ధర్మాన ఇప్పటికే జనసేన నేతలు కొంతమంది ఆయనతో చర్చించినట్లు, ఆయనతో చర్చలు జరిపినట్లయితే లీకులు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో పూర్తి స్థాయిలో అంటిముంటున్నట్లు ధర్మాన వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో జనసేన నుంచి తనకు రెడ్ కార్పెట్ పరిస్తే, జనసేన నుంచి అదే స్థాయిలో ప్రయారిటీ ఉంటే ధర్మాన పార్టీ వీడి జనసేనలోకి వెళ్ళడం ఖాయమంటా ఉన్నారు. అయితే తాను రాజకీయంగా ఇన్యాక్టివ్గా ఉన్న బ్యాక్ ఎండ్ నుండి పనిచేస్తాను, తన కొడుకు రామ్ మనోహర్ నాయుడికి నెక్స్ట్ ఎలక్షన్స్లో అవకాశం కల్పించాలని ఒక ఒప్పందం మేరకు ఆయన పవన్ కళ్యాణ్తో చర్చలు జరుపుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. లెట్స్ సీ మరి నిజంగా ధర్మాన జగన్మోహన్ రెడ్డికి జలకి ఇవ్వబోతున్నారా, నిజంగానే జనసేన జెండా కప్పుకోబోతున్నారా అనేది ఇంకొద్ది రోజుల్లో పూర్తిగా ఈ అంశంపై క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.